హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో 8th క్లాస్ మ్యాథ్స్ న్యూ సిలబస్ బేస్ చేసుకొని 16th లెసన్ మరి 16th లెసన్ లో ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ తో పాటు 16.1 ఎక్సర్సైజ్ మొత్తం మీకు ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి. మన డిఎస్సి ఆస్పిరెంట్స్ బేస్ చేసుకొని మన ఎంబీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ జాయిన్ కాగలరు. ఎవరైనా మన క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ ఫాలో కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. క్లాసెస్ రెఫరెన్స్ గా ఇస్తూ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. మరి మన ఎగ్జామ్స్ ఫాలో కావాలి అనుకుంటే 8341949272 8341949272. ఫ్రెండ్స్, మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరి 16th లెసన్ లో మరి ప్రాబ్లమ్స్ ఒక్కసారి మనము అబ్జర్వ్ చేద్దాం. ప్లేయింగ్ విత్ నెంబర్స్ అనేటువంటి లెసన్ బేస్ చేసుకొని నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అబ్జర్వ్ చేస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ మనము ఆప్షన్స్ ద్వారా మాత్రమే చాలా ఈజీగా చేయొచ్చు. బట్ ప్రాసెస్ కూడా చెప్తా. బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మాత్రము ఆప్షన్స్ ద్వారా చేయడానికి ట్రై చేయండి. సింపుల్ గా ఆన్సర్ వచ్చేస్తుంది. n డివైడ్స్ 5 యొక్క భాగహారంలో శేషము 3 అయినా n యొక్క ఒకట్ల స్థానం విలువ ఎంత? అంటే ఇక్కడ n వాల్యూ ఏదైనా ఉండొచ్చు. ఇక్కడ n వాల్యూ ఏదైనా ఉండొచ్చు. బట్ దాన్ని మనం 5 తో డివైడ్ చేసాము అనుకోండి, రిమైండర్ ఎంత రావాలి అంట? 3 రావాలి అంట. అంటే ఇక్కడ 5 కి 3 యాడ్ చేసాము అనుకోండి, మనకి ఎంత వస్తుంది? 8. అంటే n వాల్యూ 8 తీసుకున్నప్పుడు 8 మనం 5 తో డివైడ్ చేస్తే 5 1s 5, రిమైండర్ ఎంత? 3. ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ ఇక్కడ శేషం ఏదైతే ఉంటుందో ఆ శేషాన్ని బేస్ చేసుకొని ఒకటో స్థానంలో తీసుకొని మిగతా టెన్స్ ప్లస్ ఏదైనా తీసుకోండి. లైక్ 13 తీసుకున్నాము అనుకోండి. సో శేషం ఏదైతే ఉంటుందో అవే యూనిట్ ప్లేస్ లో తీసుకోండి. టెన్స్ ప్లేస్ లో మీ ఇష్టం ఏదైనా తీసుకోండి. ఇప్పుడు నేను దీన్ని 5 తో డివైడ్ చేస్తున్నా. చూడండి, 5 2s 10, రిమైండర్ అంతా 3. ఇన్ కేస్ ఇక్కడ నేను 1 కాదు 2 తీసుకోండి. 5 4s 20, రిమైండర్ 3. అంటే ఇక్కడ మనకు యూనిట్ ప్లేస్ లో మనకు ఏమేమి రావడానికి పాసిబిలిటీ ఉంది అంటే 8 అన్నకానే అది ఒకటో స్థానంలో ఉన్నట్టే. ఒకటో స్థానంలోని అంకె ఏది అని ఇచ్చాడు. అంటే 8 కూడా మనకు సింగిల్ వాల్యూ అయినా కానీ అది కూడా మనకు ఒకటో స్థానంలో ఉన్నట్టే. కాబట్టి ఆ n యొక్క వాల్యూస్ మనకి ఏమవుతాయి అంటే 8 అయినా ఉండొచ్చు ఒకటో స్థానంలో, లేదా ఒకటో స్థానంలో ఏముండొచ్చు? 3 అయినా ఉండొచ్చు. అంటే ఇక్కడ ఆన్సర్ మనకి ఏమవుతుంది అంటే 8 or 3. 8 or 3. ఇక్కడ 8 తీసుకోండి, 8 ను 5 తో డివైడ్ చేయండి, రిమైండర్ 3 వస్తుంది. మనకు కావాల్సింది ఒకటో స్థానం విలువ. అంటే సింగిల్ డిజిట్ అనేది ఒకటో స్థానం ఉన్నట్టే ఇక్కడ. నెక్స్ట్ 13 తీసుకోండి, లేదా 23 33 43 ఏ నెంబర్ అయినా తీసుకోండి. బట్ ఒకటో స్థానంలో మనకి ఏంటి? ఇక్కడ 3 ఉన్నట్టుగా తీసుకోండి. ఆ నెంబర్ ని మనం 5 తో డివిజిబుల్ చేసాము అనుకోండి, ఖచ్చితంగా రిమైండర్ మనకి ఏమొస్తుంది? 3 వస్తుంది. అంటే ఇక్కడ పాసిబిలిటీస్ 2 ఉన్నాయి. ఏంటది? 8 or 3. నెక్స్ట్ n డివైడ్స్ 2 యొక్క భాగహారంలో శేషం 1 అయినచో n యొక్క ఒకటో స్థానం విలువ ఎంత? ఇక్కడ చూడండి, రెండు కాన్సెప్ట్స్ మనకి. n వాల్యూ అనేది మనకు ఏదైనా ఒక సంఖ్యని, ఏదైనా నీ ఇష్టం ఏ నెంబర్ తీసుకున్నా కానీ దాన్ని మనం 2 తో డివిజిబుల్ చేసాము అనుకోండి, ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ అవుతే రిమైండర్ 0 వస్తుంది. మరి ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ కాలేదు అనుకోండి, రిమైండర్ 1 వస్తుంది. ఎప్పుడు చెప్పగలము? n వాల్యూ అనేది ఈవెన్ నెంబర్ అయితే మనం దీన్ని 2 తో డివిజిబుల్ చేసాము అనుకోండి, రిమైండర్ మనకి ఏమొస్తుంది? 0 వచ్చేస్తుంది. ఇక్కడ n వాల్యూ అనేది ఆడ్ నెంబర్ అనుకోండి, మీ ఇష్టం, మీరు ఏ ఆడ్ నెంబర్ అయినా తీసుకోండి. ఆడ్ నెంబర్ ని 2 తో డివిజిబుల్ చేసాం అనుకోండి, రిమైండర్ మనకి ఏమొస్తుంది? 1 వస్తుంది. ఎందుకని? ఇక్కడ 2 యొక్క ప్రిన్సిపల్ అది కాబట్టి. అంటే మీకు ఏ ఈవెన్ నెంబర్ తీసుకున్నా 2 తో ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ అవుతుంది కాబట్టి రిమైండర్ 0 వస్తుంది. ఆడ్ నెంబర్ తీసుకున్నాం అనుకోండి, మీరు ఏ ఆడ్ నెంబర్ తీసుకున్నా కానీ 2 తో డివిజిబుల్ చేస్తే రిమైండర్ ఏమొస్తుంది? 1 వస్తుంది. అప్పుడు n వాల్యూస్ మనకి ఏమవుతాయి? 1 3 5 7 9 వీటిల్లో ఏదైనా కావచ్చు. ఒకటో స్థానంలో వచ్చేటువంటి విలువ 1 or 3 or 5 or 7 or 9 ఏదైనా కావచ్చు. లైక్ మీ ఇష్టం వచ్చింది తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటో స్థానంలో 9 వచ్చేటట్టుగా 79 తీసుకున్నాం అనుకోండి, 79 మీరు 2 తో డివిజిబుల్ చేయండి, రిమైండర్ కంపల్సరీగా 1 వచ్చేస్తుంది. అంటే ఇక్కడ ఒకటో స్థానంలో 5 వచ్చేటట్టుగా మీ ఇష్టం ఏ నెంబర్ అయినా తీసుకోండి, లైక్ 75 లేదా 35, లేదా ఒకటో స్థానంలో 3 వచ్చేటట్టుగా లైక్ 23 73 వాట్ ఎవర్ మే బి. నెక్స్ట్ ఒకటో స్థానంలో 1 వచ్చేటట్టుగా 61 101
లేదా 731 మీరు ఎంత పెద్ద నెంబర్ అయినా తీసుకోండి, ఒకటి స్థానంలో 1 వచ్చింది అంటే మీరు 2 తో డివిజిబుల్ చేస్తే రిమైండర్ 1 వస్తుంది. మీరు ఎంత పెద్ద నెంబర్ అయినా తీసుకోండి, ఆ నెంబర్ లో యూనిట్ ప్లేస్ లో 3 ఉంది అనుకోండి, 2 తో డివిజిబుల్ చేస్తే ఖచ్చితంగా రిమైండర్ ఏమొస్తుంది, 1 వస్తుంది. అంటే పాసిబిలిటీస్ ఏంటి అంటే 1 ఆర్ 5 ఆర్ 3 ఆర్ 7 ఆర్ 9. నెక్స్ట్ ఒకవేళ n డివైడ్ 5 యొక్క భాగాహారంలో శేషము 4 అంటే ఇక్కడ n డివైడ్స్ 5 అంటే n మీ ఇష్టం వచ్చిన నంబర్ తీసుకోండి, 5 తో డివైడ్ చేస్తే శేషం రిమైండర్ ఎంత రావాలి, 4 రావాలి. నెక్స్ట్ అదే నెంబర్ n వాల్యూ పరంగా 2 తో డివిజిబుల్ చేసాము అనుకోండి, రిమైండర్ ఎంత రావాలి, 1 రావాలి. ఇలా ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై అయ్యేటట్టుగా ఉండేటువంటి n వాల్యూలో ఒకట్ల స్థానంలో ఉండేటువంటి అంకె ఏంటి, ఒకట్ల స్థానము అంటే యూనిట్ ప్లేస్ లో ఉండేటువంటి వాల్యూ ఏంటి, ఆ డిజిట్ ఏంటి అని అడిగాడు. మరి ఒక్కసారి మనము ఫస్ట్ ఈ కండిషన్ సాటిస్ఫై చేద్దాం. n డివైడ్స్ 5 చేస్తే రిమైండర్ మనకి ఎంత ఉండాలి, 4 ఉండాలి. ఈ రిమైండర్ 4 ఉండడానికి పాసిబిలిటీ మీకు ఏం చెప్పాను, 5 + 4 9 అంటే n వాల్యూ 9 తీసుకోవచ్చు. 9 ను 5 తో డివైడ్ చేయండి, 9 ను 5 తో డివైడ్ చేయండి, కంపల్సరీగా రిమైండర్ 4 వస్తుంది. లేదా 19 5 తో డివైడ్ చేయండి, 4 వచ్చేస్తుంది. 29 అంటే ఇక్కడ యూనిట్ ప్లేస్ లో 9 వచ్చే విధంగా మీరు ఏ నెంబర్ తీసుకున్నా కానీ 5 తో డివిజిబుల్ చేస్తే రిమైండర్ మనకి ఏమొస్తుంది, 4 వచ్చేస్తుంది. నెక్స్ట్ రిమైండర్ ఉండేటువంటి 4 కూడా ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్ ప్లేస్ లో 4 వచ్చేటట్టుగా మీ ఇష్టం వచ్చిన నెంబర్ తీసుకోండి. అంటే లైక్ 14 కానీ 24 కానీ 34 కానీ 44 కానీ ఏ నెంబర్ అయినా తీసుకోండి, 5 తో డివిజిబుల్ చేస్తే రిమైండర్ ఏమొస్తుంది, 4 వస్తుంది. అంటే యూనిట్ ప్లేస్ లో 9 వచ్చే విధంగా మీరు ఏ నెంబర్ తీసుకొని మీ ఇష్టం వచ్చిన ఏ నెంబర్ అయినా తీసుకొని 5 తో డివైడ్ చేస్తే రిమైండర్ 4 వచ్చేస్తుంది. యూనిట్ ప్లేస్ లో 4 వచ్చే విధంగా మీరు ఏ నెంబర్ తీసుకునైనా కానీ 5 తో డివిజిబుల్ చేస్తే రిమైండర్ మనకి ఏమొస్తుంది, 4 వచ్చేస్తుంది. అంటే ఈ రెండు కేసెస్ బేస్ చేసుకొని మనకు యూనిట్ ప్లేస్ లో మనకి ఏమేం కావచ్చు, 9 ఆర్ 4 ఈ కేసెస్ బేస్ చేసుకొని. నెక్స్ట్ ఇంకొక కేసు ఉంది, ఏంటి ఇక్కడ n డివైడ్స్ 2 రిమైండర్ ఏం కావాలంట, 1 కావాలంట. శేషం ఏం కావాలి, 1 కావాలి. మీకు ఇందాకనే చెప్పాను, ఇక్కడ మీ రిమైండర్ 1 రావాలి అంటే ఇక్కడ ఇచ్చాను చూడండి, రిమైండర్ 1 రావాలి అంటే 2 తో డివిజిబుల్ కండిషన్ కాబట్టి n వాల్యూ ఏమై ఉండాలి, ఏ ఆడ్ నెంబర్ అయినా పర్లేదు. మరి ఏ ఆడ్ నెంబర్ తీసుకున్నా ఆ ఆడ్ నెంబర్స్ లో ఒకటో స్థానంలో మనకి ఏముంటాయి, 1 3 5 7 9 ఇవి మనకు యూనిట్ ప్లేస్ లో ఉంటాయి. అంటే ఇవి యూనిట్ ప్లేసెస్ వచ్చేటట్టుగా మీ ఇష్టం ఏ నెంబర్ అయినా తీసుకోండి, దీన్ని 2 తో డివిజిబుల్ చేస్తే కంపల్సరీగా రిమైండర్ ఏమొస్తుంది, 1 వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ రెండు కండిషన్స్ మనం ఒక్కసారి టాలీ చేసాము అనుకోండి, మనకు పాసిబిలిటీ ఏంటి, ఇక్కడ 4 ఉంది బట్ ఇక్కడ 4 ఉందా, లేదు. కాబట్టి మనకు 4 రావడానికి పాసిబిలిటీ లేదు. ఇక్కడ 9 ఉంది, ఇక్కడ కూడా 9 ఉందా, ఎస్ ఉంది. కాబట్టి మనకు ఈ క్వశ్చన్ బేస్ చేసుకొని ఒకట్ల స్థానంలో వచ్చేటువంటి అంకె పాసిబిలిటీ మనకి ఏంటి అంటే 9 మాత్రమే. అంటే n డివైడ్స్ 5 భాగాహారంలో శేషం 4 రావడానికి ఒకట్ల స్థానంలో 9 ఉంటే పాసిబిలిటీ ఉంది. n డివైడ్స్ 2 డివైడ్ చేస్తే శేషం 1 రావడానికి, రిమైండర్ 1 రావడానికి యూనిట్ ప్లేస్ లో 9 ఉంటే కూడా పాసిబిలిటీ ఉంది. కాబట్టి ఈ రెండు కండిషన్ సాటిస్ఫై కావాలి అంటే ఒకటి ఏదైనా ఒక నెంబర్ తీసుకుంటే ఆ నెంబర్ లో యూనిట్ ప్లేస్ లో కంపల్సరీగా ఏముండాలి, 9 ఉండాలి. నెక్స్ట్ n డివైడ్స్ 3 యొక్క భాగాహారంలో శేషం మిగలనిచ్చు అంటే అర్థం ఏంటి, రిమైండర్ ఏముండాలి, 0 ఉండాలి. శేషం రిమైండర్ 0. మరి రిమైండర్ 0 రావాలి అంటే ఒకటో స్థానంలో ఏవైనా కానీ ఈవెన్ నెంబర్స్ రిమైండర్ 0 రావాలంటే యూనిట్స్ ప్లేస్ లో మనకి ఏముండాలి, ఈవెన్ నెంబర్స్ అంటే 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ. ఓకేనా, యూనిట్ ప్లేస్ లో 0 అయినా ఉండొచ్చు, బట్ మనకి ఎగ్జాక్ట్ గా 0 తీసుకోనికి లేదు, n వాల్యూ 0 తీసుకోనికి లేదు. 0/2 అంటే మనకు 0 వస్తుంది. కాబట్టి ఇంకా యూనిట్ ప్లేస్ లో 10 కానీ 20 కానీ 30 కానీ 40 కానీ అలా కూడా తీసుకోవచ్చు. బట్ n వాల్యూ ఎగ్జాక్ట్ గా మనకు 0 తీసుకోనికి అయితే లేదు. బట్ ఆ n వాల్యూ 0 అనేది కాదు, ఇక్కడ n అంటే న్యాచురల్ నెంబర్ పరంగా కాబట్టి న్యాచురల్ నెంబర్ అనేది 0 కాదు. కాబట్టి మనము 0 తీసుకున్నా కానీ అంటే ఒకట స్థానంలో 0 వచ్చే విధంగా మనము పాసిబిలిటీస్ తీసుకుంటే, అంటే ఏదైనా ఒక నెంబర్ తీసుకున్నప్పుడు ఆ నెంబర్ లో యూనిట్ ప్లేస్ లో 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ వచ్చే విధంగా మనము నెంబర్స్ తీసుకుంటే ఆ నెంబర్ ను 2 తో డివిజిబుల్ చేస్తే రిమైండర్ అనేది ఎటువంటిది మిగలదు. ఐ మీన్ రిమైండర్ ఏమొస్తుంది, 0 వస్తుంది.
ప్రాబ్లమ్స్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి మొత్తం ప్రాబ్లమ్స్ ఉన్నాయి 16.1 ఎక్సర్సైజ్ టోటల్ 12 ప్రాబ్లమ్స్ సింపుల్ లాజిక్. ఇలాంటి ప్రాబ్లమ్స్ ని మీరు ఆప్షన్స్ ద్వారా మాత్రమే ఫాలో అవ్వండి, వేరే మెథడ్ ఫాలో అయితే అవ్వాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మనము కాంపిటేటివ్ ఎగ్జామ్ పర్పస్ కాబట్టి మీకు ఆప్షన్స్ కూడా ఉంటాయి కాబట్టి ఆప్షన్స్ బేస్ చేసుకుని మాత్రమే చేయండి. నేను 2-3 ప్రాబ్లమ్స్ చెప్తా, మిగతా మీరే చేయగలగాలి. మరి ఫస్ట్ ప్రాబ్లం ఒకసారి అబ్జర్వ్ చేసాం అనుకోండి. సో ఇక్కడ మనకు ఏ వాల్యూ 1 బి వాల్యూ 8. సో ఇక్కడ మనం ఏ వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేసి బి వాల్యూ 8 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, ఈ కండిషన్ ఎప్పుడైతే సాటిస్ఫై అవుతుందో మనం అది ఆన్సర్ గా తీసుకుంటాం. జస్ట్ ఐ కాంటాక్ట్ ద్వారా చెప్పేయచ్చు. ఇన్ కేస్ ఏ వాల్యూ 1 బి వాల్యూ 8 తీసుకున్నాం అనుకోండి, ఫస్ట్ ఆప్షన్ బేస్ చేసుకొని 1 + 8 ఎంత 9 సరిపోయింది. ఇక్కడ 2 ఏ వాల్యూ 1 కాబట్టి 2 + 1 3 మ్యాచ్ కాలేదు. నెక్స్ట్ ఇక్కడ ఏ బి రెండు సమ్ చేస్తే మనకు 9 రావడానికి పాసిబిలిటీ ఉంది. సో ఇక్కడ మనకు అన్ని పాసిబిలిటీస్ ఏ వాల్యూ 3 తీసుకుంటున్నా, బి వాల్యూ 6 తీసుకుంటున్నా, 3 + 6 9. ఇక్కడ ఏ వాల్యూ ఎంత, ఏ వాల్యూ 3 కాబట్టి 3 + 2 ఎంత 5. అంటే ఇక్కడ మనకు 8 వస్తేనే 2 + 8 10 0 రావడానికి పాసిబిలిటీ ఉంది కాబట్టి ఇక్కడ ఒక్కసారి మనం ఈ కండిషన్ అబ్జర్వ్ చేసాం అనుకోండి, a = 8 తీసుకుంటున్నా, ఆప్షన్స్ ద్వారా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో చెప్పేయచ్చు ఐ కాంటాక్ట్ ద్వారా. a = 8 తీసుకుంటున్నా, b = 1 తీసుకుంటున్నా, 8 + 1 9 సరిపోయింది. ఏ వాల్యూ ఎంత 8 కాబట్టి ఇక్కడ ఆప్షన్స్ బేస్ చేసుకొని 2 + 8 10 అంటే 0, ఇక్కడ 1 ఉంటుంది. అప్పుడు 1 + 6 7, 7 + 1 ఎంత 8. ఏ వాల్యూ కూడా 8 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని ఆప్షన్ 1 అనేది ఆప్షన్ 3 అనేది కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేసాం అనుకోండి, ఏ వాల్యూ 4 బి వాల్యూ 7. ఇక్కడ బి వాల్యూ చూడండి, మనకి బి వాల్యూ ఇక్కడ న్యూ పైన వస్తుంది ఫస్ట్ ప్లేస్ లో, తర్వాత 1 యాడ్ చేస్తే మనకి 8 రావాలి. మరి 1 యాడ్ చేస్తే 8 రావాలి అంటే బి ఖచ్చితంగా ఏముండాలి 7 ఉండాలి. సో మన క్వశ్చన్ చూడగానే అర్థమవుతుంది. అంటే ఆప్షన్స్ లో ఫస్ట్ వన్ ఏ, సెకండ్ వన్ బి అన్నమాట. ఇక్కడ బి వాల్యూ 7 అయితేనే 7 + 1 ఏమవుతుంది 8 అవుతుంది. మరి బి ప్లేస్ లో 7 మనకు ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ లోనే ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. కాబట్టి చెక్ చేద్దాం. బి వాల్యూ 7, ఏ వాల్యూ 4, బి వాల్యూ 7, 7 + 1 8 సరిపోయింది. ఏ వాల్యూ 4, బి వాల్యూ 7 కాబట్టి 4 + 7 11 1 ఉంటుంది ఇక్కడ. ఏ వాల్యూ 4 కాబట్టి 4 + 2 6, 6 + 1 ఎంత 7, బి వాల్యూ 7 మ్యాచ్ అయింది. నెక్స్ట్ ఏ 1 బి మనకి ఏం కావాలి, ఇక్కడ బి 0. ఇక్కడ చూడండి 1 ఉంది, ఇక్కడ బి వాల్యూ మనం ఎంత తీసుకుంటే ఇక్కడ 0 రావడానికి పాసిబిలిటీ ఉంది. 9 తీసుకున్నప్పుడు మాత్రమే 0 వస్తుంది. ఎందుకని 1 + 9 ఎంత 10 కాబట్టి. మరి ఇక్కడ బి వాల్యూ 9 ఉండేటువంటి పాసిబిలిటీ ఏంది, ఇక్కడ ఆప్షన్ సి మాత్రమే. ఇన్ కేస్ రెండు ఆప్షన్స్ ఉన్నాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాదు, ఇక్కడ ఇంకొక 9 ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఆప్షన్స్ లో మనకి ఇక్కడ ఇంకొక 9 ఉంది అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా బి వాల్యూ 9 కాబట్టి ఏ వాల్యూ కూడా చెక్ చేయాలి. ఇప్పుడు ఏ వాల్యూ 7 9, ఫస్ట్ 7 చెక్ చేస్తున్నా. 1 + 9 10 0, ఇక్కడ 1 ఉంటుంది. ఆల్రెడీ ఏ వాల్యూ ఇక్కడ 7 అనుకుంటున్నా, అప్పుడు 7 + 1 8, 8 + 1 ఎంత 9, బి వాల్యూ 9 మ్యాచ్ అయింది కాబట్టి ఆప్షన్ సి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఇవి అడిషన్ బేస్ చేసుకొని నెక్స్ట్ ఒకటి రెండు మల్టిప్లికేషన్ బేస్ చేసుకొని చెప్తాం, మిగతా మీరే ఆన్సర్స్ ట్రై చేయండి. ఓకేనా. ఇక్కడ ఏబి వాల్యూస్ చూడండి 7 2 మల్టిప్లికేషన్ పరంగా ఉంది. అంటే ఇది యూనిట్స్ ప్లేస్, ఇది టెన్స్ ప్లేస్. మరి యూనిట్ ఇక్కడ బి వాల్యూ మనము 2 తీసుకున్నాము అనుకోండి, 6 2s 12 అంటే బి వాల్యూ 2 రావడానికి పాసిబిలిటీ ఉంది. అంటే ఇక్కడ ఏ వాల్యూ 7, బి వాల్యూ 2 తీసుకున్నాం అనుకోండి ఇంటూ 6 పరంగా 6 2s 12, 6 7s 42 43 అంటే మనకి ఏమొస్తుంది ఇక్కడ 432 వస్తుంది. కానీ మనకి అన్ని ఏం రావాలి, బీసే రావాలి. బీస్ అంటే ఏంటి, ఇక్కడ అన్ని 2సే రావాలి. సో రావడానికి పాసిబిలిటీ అయితే లేదు. నెక్స్ట్ ఆప్షన్ 3 5 తీసుకున్నాము అనుకోండి, 3 5 ఇక్కడ ఏ వాల్యూ 7, ఓకే, ఏ వాల్యూ 3, బి వాల్యూ 5 తీసుకున్నాం అనుకోండి 6 5 30 రావడానికి పాసిబిలిటీ లేదు. నెక్స్ట్ ఏ వాల్యూ 6, బి వాల్యూ 8 తీసుకున్నాం అనుకోండి 6 48 6 36 40 సో రావడానికి పాసిబిలిటీ. ఎందుకంటే బి అంటే 3 సమానంగా రావాలి. ఇంకా మిగిలిన ఆప్షన్ ఏంటి 7 4 కూడా చెక్ చేద్దాం. 7 ఏ వాల్యూ, బి వాల్యూ 4 ఇంటూ 6 చేస్తున్నా, 6 4s 24. నెక్స్ట్ 6 7s 42 + 2 44 సరిపోయింది చూడండి.
ఏ వాల్యూ 7, బి వాల్యూ 4, బి అంటే 4 అన్ని మ్యాచ్ అయినాయి కాబట్టి ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకొని ఆప్షన్ డి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. అంటే మొత్తం ఆప్షన్స్ బేస్ చేసుకొని చేయాలి. సో టెక్స్ట్ బుక్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి, మీరు ఒక్కసారి వీటిని కూడా ట్రై చేయగలరు. ఇన్ కేస్ మీ ఇష్టం ఏదైనా ఇంకో ప్రాబ్లం ట్రై చేస్తారేమో ట్రై చేయండి, బట్ ప్రాసెస్ మాత్రం సేమ్. ఇక్కడ అన్ని ఏ ఇక్కడ బి ఇచ్చాడు, క్లియర్ గా అర్థమవుతుంది. మూడింటి నెంబర్ మనం యాడ్ చేస్తే అదే ఏ రావాలి అంటే మనకు పాసిబిలిటీ ఉండేది ఏంటి, 0 రావడానికి పాసిబిలిటీ ఉంది. బట్ 0 తీసుకుంటే మనకు బి వాల్యూ రాదు కాబట్టి 5 ఎంత 15 అన్నప్పుడు ఇక్కడ 1 ఇక్కడ 5, ఆటోమేటిక్ గా బి వాల్యూ ఏమవుతుంది 1 అవుతుంది. సో ఆన్సర్ మనకి ఏమవుతుంది, ఏ వాల్యూ 5, బి వాల్యూ 1. కన్ఫ్యూజ్ కావద్దు. ఒక్కోసారి రివర్స్ లో 1 5 అని ఇచ్చాడు అనుకోండి, ఇలా 1 5 అని ఇచ్చాడు అనుకోండి, వెంటనే మనకి ఇక్కడ 1 5 మ్యాచ్ అయింది కదా అని ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అని మనం యాంగ్జైటీలో పెట్టేస్తాం. బట్ క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఏ వాల్యూ 5, బి వాల్యూ 1, ఏ వాల్యూ 5, బి వాల్యూ 1 అంటే ఇక్కడ ఆప్షన్ డి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ ని మనము ఆప్షన్స్ ద్వారా మాత్రమే ఫాలో అవ్వాలి. డైరెక్ట్ ప్రాసెస్ ద్వారా అయితే అంత ఈజీ అయితే కాదు. సో ఈజీనే బట్ టైం వేస్ట్ అవుతుంది. అందుకని ఆప్షన్స్ ద్వారా ఫాలో అవ్వండి, ఈజీగా మనం ఆన్సర్స్ అయితే చేయవచ్చు. మిగతా ఆన్సర్స్ కూడా ఒక్కసారి మీరు ట్రై చేయండి.